అసలు లేదు, అసలు అనుకోం. మేము ఎందుకు అనుకుంటాము? కులగొడుతున్నారు, ఇది మాత్రం నిజం. ఇల్లు అంటే అట్లా చేయడం తప్పు. ఇల్లు కులగొట్టి మళ్ళీ గాంధీ విగ్రహం పెడతానంటుండు, అది కూడా తప్పు కదా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇంత మాత్రం లేకుండే. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. రావాలనే కోరుకుంటున్నాము, కానీ రావాలి కేసీఆర్. అది జనాల తప్ప. అది ఆయన మంచి చేస్తాడా అని చెప్పేసి నేను గెలిపించారు, కానీ గెలిపలేదు. అసలు ఉండడు రేవంత్ రెడ్డి సారి. అంటే మీరు కోరుకున్న మార్పు ఇదే కోరుకుంటున్నా. కవితక్క సంగతి అయితే పెడుతుండేమో, కానీ తెలియదు నాకు దాని గురించి అంతా. కానీ అవును, ఇది ఉండొచ్చు. అవి అవన్నీ నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ ఇది మాత్రం నిజం, రేవంత్ రెడ్డి అయితే ఉండొద్దు. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు నాకు కేసీఆర్ అయితే ఎప్పటికైతే నంబర్ 1 మాకు. ఎందుకంటే కేసీఆర్ అయితే నాకు ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు అది కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు నాకు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అప్పుడు నేను ఒంటరి మహిళలు ఉన్నప్పుడు కూడా నాకు పైసలు ఇచ్చిండు. ఎవరికి ఇయ్యలేడు ఫ్రీ బస్, ఎవరి కోసము ఇయ్యలేడు. పెట్టుకున్నాం, ఇయ్యలేడు. సింగిల్ మహిళలకు ఇస్తానన్నాడు, అది కూడా ఇవ్వలేడు. బస్ లో పోతున్నాము, ఎవరి కోసం ఆయన పెట్టి మేము పెట్టమని అయితే చెప్పలేం కదా. మస్తు కొట్టుకుంటారు. ఒకప్పుడు కొట్టుకున్నారు, కానీ ఇప్పుడు కొట్టుకుంటలేరు. దొరుకుతున్నాయి, దొరకలేవు. ఇక అది జనాలది తప్పుడు విషయం. ఎప్పుడు ఒకలాగా ఉండరు కదా. కొన్ని మంచి విషయాలు చెప్పిండు, ఇస్తామని చెప్పేసి అని అన్నాడు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకి అదే జనాలు ఇప్పుడు ఆయన తిడతలేరా? మరి ఏం చెప్తారు? కేసీఆర్ చేసిన తప్పు.